వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం గత 3-4 రోజుల నుంచి అంటే ఒక యూట్యూబ్లలో ఏఎన్ఎన్ ఏదో ఉంది, అది ఇంకొక యూట్యూబ్ ఏదో ప్లస్ ఈరోజు TV5 ఛానల్లో స్థానిక శాసనసభ్యులు అందుబాటులో ఉండట్లేదని, లేదా ఇంకొక భాష ఇది, అది కాదు షాడో ఎమ్మెల్యే అనేది కొన్ని కథనాలతోటి వచ్చింది. అది ఎందుకంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో స్థానికంగా ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు అందుబాటులో ఉన్నారు అనే దాన్ని మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రైవేట్ జీవితాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా లేకుండా గెలిచిన తర్వాత అంతకుముందు ఆయన విదేశాల నుంచి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు. తదుపరి గెలిచిన తర్వాత తన సొంత పనులు కొద్దిగా సర్దుకునే అవసరాల మీద విదేశాలకు వెళ్ళి ఒక్క 10 రోజులు మాత్రమే ఉన్నారు. మళ్ళా ఇప్పుడు పిల్లలకు సెలవులు, కనీసం భార్య పిల్లలతో కనీసం ఒక 10 రోజులు ఉందామని చెప్పి సీఎం గారితో చెప్పి సీఎం గారి యొక్క పర్మిషన్ తీసుకుని ఆయన విదేశాలకు వెళ్ళారు. ఆల్రెడీ రేపు వస్తున్నారు ఆయన. దీనికోసం ఈయన అందుబాటులో ఉండట్లేదు. ఇక కొత్త కథనం ఒకటి వినపడింది ఈరోజు. నిన్నటి వరకునేమో ఆ నలుగురు ఆయన వెనకమాలు ఉంటున్నారు, ఇంకెవరిని దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఒక కథనం. ఈ రోజేమో సీనియర్లు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఇంకొక కథనం. నిజంగా ఒక్కసారి ఎవరైతే ఈ మీడియా ప్రతినిధులు, ఈ మీడియా వాళ్ళు ఏదైతే ఈరోజు రాస్తున్నారో వాళ్ళు కనుక వస్తే ఈ సంవత్సర కాలంలో ఈ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేశారనేది చూపిస్తాం. గతంలో ఎప్పుడైనా సరే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే సందర్శన చేయడం కానీ, లేదా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే కనుక ఉండుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాం. దానికి ఎవరైనా సరే సిద్ధపడితే ఎలాంటి కథనాలు ఇచ్చుకోవచ్చు. ఎక్కడ చూస్తారండి వీళ్ళు డబ్బులు తీసుకోవడం, దీని వెనమల షాడో ఎమ్మెల్యే ఉన్నాడు నడిపించడం. మా ఆఫీస్కి, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఆయన ఎప్పుడు 9 గంటల కాడ నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో అందుబాటులో ఉంటున్నాడు. ఒక విజయవాడ వెళ్ళినప్పుడు లేదా ఏలూరు వెళ్ళినప్పుడు ఉంటున్నారు తప్ప ప్రతి ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్తున్నారు, ప్రతి మండలంలోనూ చూడుతున్నారు, ప్రతి చోట ప్రతి చిన్న కార్యక్రమానికి వెళ్తున్నారు. ఎక్కడ చూస్తారు వీళ్ళు ఏమున్నాయి ఇక్కడ అవినీతి జరగడానికి? ఏదన్నా ఉన్నప్పుడు దానికి సరైనటువంటి ఒక నిరూపణతోటి, నిర్ధారణతోటి మనం పక్కన కథనాలు ఏమనండి, ఎక్కడెక్కడ ఏమేం చేశారో దాన్ని కూడా కథనాలు ఏమనండి. దయచేసి ఏంటంటే ఏదన్నా ఇంకొక రకంగా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఆ రకంగా ఏదన్నా ఉంటే మాట్లాడమని చెప్పండి, అంతే తప్ప లేదా ఎవరు దీని వెనక మన షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, ఏదో దందాలు ఉన్నాయి. ఏమిటి ఇక్కడ దందాలు? ఏమున్నాయి దందాలు చేయడానికి? భూదందాలా? ఎక్కడున్నాయండి భూదందాలు? ఎవడు ఎమ్మెల్యే ఎక్కడన్నా ఏమన్నా ఒక ఎకరం చూపించే, ఒక్క ఎకరం ఆయన ఆక్రమించుకున్నట్టు కానీ, లేకపోతే ఎవరైనా ఆక్రమించుకుంటే ఈయన సపోర్ట్ చేసినట్టు కానీ ఒక్కటి చూపెట్టమనండి. ఒక్కటి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.